కాదు పోయిందా కొట్టాగు కాదు పోయిందా కొట్టాగు బ్యాట్ గీట్ తీసుకొని అన్నా ఈయన డబ్బులు తీసుకుంది 50,000 పని చేస్తానికి ఈయన తీసుకుంది డబ్బులు. ఎవరు డబ్బులు తీసుకుందా? ఏం డబ్బులు? క్రికెట్ కి బాగు చేస్తాను చెప్పి డబ్బులు నీకు 50 లేదా? 1వ తారీఖున క్రికెట్ పోటీ ఎవరి మీద నింద్రా నేను తీసుకున్నా. చెప్పేది 50,000 నాకు ఇచ్చావా పోటీలకి క్రికెట్ పోటీలు 1వ తారీఖు? ఇగో ఈయనకి ఇచ్చాను. బ్యాచ్ ఎవరు తీసుకొచ్చామంటారా? పొలాల బ్యాచ్ ఎవరు తీసుకొచ్చామంటారా? పొలాల మళ్ళీ మాట్లాడు. 50,000 నేను తీసుకున్నాను, మీరు నాకు ఇచ్చారా? దొంగ చీడు ఎవరు? ఈయన 10 మంది తీసుకొస్తా అని చెప్పేసి 50,000 తీసుకున్నాడు. నువ్వే నువ్వు తీసుకోవాలా? ఎవరు బుట్టలమ్మేనాయాలా? ఎవరు అన్న నా సంబంధం లేదన్నా. మాట్లాడు మరి 50,000 ఎవడు అడిచాడా? దొంగ అయితే నువ్వు భలే పెద్ద మనిషి. నేను తీసుకోవాలా? చెప్పి నువ్వు నీ పని చెప్తాను. పందులు కాసే మోటార్ లాగా వచ్చేవే. పందులు కాసే నాకు నేనే ఇచ్చింది నీకు. చంపేస్తాను. తీసుకున్నాడు ఈయన చీకట్లో. ఈ బొగ్గు మహోడు చీకట్లో తీసుకున్నాడు. కొప్పు మహోడా ఎవరికి ఇచ్చారు? నువ్వు ఎవరికి ఇచ్చారా? ఎవరు మీద పెడతారు? నీకు మర్యాద నువ్వు నమ్మేవా? పని చేస్తానని చెప్పేసి క్రికెట్ స్టేడియం బాగు చేస్తాను 50,000 తీసుకొని పనులు తీసుకొస్తాను. నాకు ఇచ్చా ఆయన చెప్పి సమాధానం డబ్బులు తీసుకుని ఆయనకి నీ చెప్పాలంత సంబంధం నాకు లేదా? వడ్డీ ఎవరికి ఇచ్చారు? నీకు చెబుతున్నా అబ్బాయి దొంగ క్రికెట్ లో పని చేపిస్తానని నీ దగ్గర వచ్చానా? నీ దగ్గరికి వచ్చాను నీ చెప్పాను నేను. జెండా మనుషులు కొడుతున్నాడు. పుట్టుకల మహోడు ఎవరికి ఇచ్చారా డబ్బులా? ఎవరికి ఇచ్చావురా? ఎవరికి ఇచ్చావురా? బ్యాట్ మీద కొట్టిన తలక పోయింది. మాట్లాడు పిల్లడు చిన్న బర్రెలు లాక్కెళ్తే సరిపోద్ది అన్న. ఒకటే బర్రెలు లాక్కెళ్తాం. డబ్బులు తీసుకున్నావు నువ్వు ఇచ్చావా? నేను ఇచ్చానన్నా. ఇచ్చా నేను. నాకు ఇచ్చాను.
నాకు ఇచ్చానంట మర్చిపోయినా? 50 డబ్బు నాకు ఇచ్చావంట దొంగ చెయ్యర కూడా పడేస్తానన్నా కుట్టుకాలు మా కొడుకు ఎవరా చెయ్యి మొత్తం ఇరిగిపోయి ఎవరన్నా బిడ్డ కొడుకు ఎవరికి ఇచ్చాడు డబ్బులు దొంగ రాసుకెళ్ళి నువ్వు చూసావా ఇద్దరు కలిసి డబ్బులు ఇద్దరు కలిసి డబ్బులు తెంగి నా మీద పెడతానికి వచ్చాడు. నువ్వు 50,000 నువ్వు దొంగ ఈడు దొంగ మాట ఏంద్ర నీకు నాకు మాట ఎలాగైనా చేయమంటావు? నీ దగ్గర నేను చెప్పను నాకు ఈలా ఇచ్చా డబ్బులు నీకు ఎవరికి ఇచ్చా ఎవడు సాక్షి ఎవడు అన్నాడు సాక్షి డబ్బులు ఇచ్చాడు కట్ట ఎవరికి ఇచ్చారు కట్ట ఇగో ఈయన ఉల్లిపాయలు అమ్మేవాడు ఈయన నువ్వు టమాటాకాయలు నువ్వు టమాటాకాయలు దొంగరా దొంగరా 10 మంది తీసుకొస్తాను ఆపుతున్నాడు అన్నా. చెరువు 5,000 పెంచుకొని నా మీద పెడుతున్నాడు నువ్వు హైదరాబాద్ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఆటగాళ్ళు ఇప్పుడు స్టేడియం బాగు చేయకపోతే నువ్వు ఇచ్చాను నాకు ఏంది ఇప్పుడు చెప్పు ఎవరికి ఇచ్చా ఏం చెప్పు ఇప్పుడు చెప్పు ఎవరికి ఇచ్చా ఏంది డబ్బులు ఇస్తావు ఇవా ఏం డబ్బులు కొత్త రావా ఏం డబ్బులు ఇంకా 50 అన్నా. ఏం డబ్బులు ఎవరికి ఇస్తారు 50,000 అన్నా ఈయన తీసుకోండన్నా. ఎవరికి ఇచ్చారా డబ్బులు మీరు నువ్వు ఇచ్చా ఫలాల మీద తిరిగాడు దాపెట్టుకుని నా మీదకి వచ్చాడు పరిగొడ్డు తోలుకెళ్ళి 2 అమ్మేసుకుందాం మాసం మాసం చేస్తా ఎవరికి ఇచ్చారా రాయింది దిశ డబ్బులు ఎవరికి ఇచ్చారా స్టేషన్కి వెళ్తావు డబ్బులు అయిపోతే చెప్పా నీ తాతగా స్టేషన్కి వెళ్తావా కుట్టుకాల మా బర్రెత్కెళ్ళాలనా మరి దాకా అబ్బాయి నువ్వు ఈసారి బయటకు పోతావు బరి కాడికి వచ్చాడు బరి కాడికి వచ్చాడు ఊరుకోవడం కాదు కొడుతు చచ్చిపోతాడు ఒక దెబ్బకి పని అయిపోయింది సాయంత్రం బర్రెలు వెళ్తాయిగా ట్రైన్ పెట్టి తొక్కిసి పడేసి మొత్తం ఆగు ఏంది ఎక్కడికి వెళ్తున్నా డబ్బులు ఇస్తావు ఇవా నువ్వు ఇచ్చావా కొత్త రావా రాను మర్యాద నువ్వేం డబ్బులు ఇచ్చావా నేను వస్తాను నీ చెప్పానా ఏంద్రా పెద్ద మనిషి డబ్బులు అయ్యి ఏ పెద్ద మనిషి డబ్బులు 50,000 నీ 50,000 తెల్లాడు బ్యాంక్ ఎవరికి ఇచ్చాడంట అబ్బాయికి ఇచ్చాడంట ఏమని చెబుతున్నాడా ఏం అడుక్కునేది నువ్వు ఇచ్చావుంటా బ్యాట్ పెట్టి తల మీద ఒకటి పంచుకొని ఉంటారు చెప్తారు బరి దొరికి వెళ్తాగా కుంటిగా మొహోడా రాళ్ళు కర్రలు చేస్తాం ఏంది ఎవడు పడతాను తీసుకొస్తావు ఎందుకురా ఎవడు పడతాను తీసుకొస్తావు నేను నువ్వు
పందులు కాసేవాడు ఉన్నట్టు గాడిదలు మళ్ళీ జాబ్ వాళ్ళ మేడా నువ్వు జాబా జాబ్ వాళ్ళ నీళ్ళ గాలి మరి మేడా డబ్బులు 50,000 నీకు ఇచ్చింది ఎవడో ఎవడు? 50 దగ్గర నడుస్తున్నాడు ఇటు. నడుస్తున్నాడు ఇటు. ఎవరు నీకు ఇచ్చింది ఈ గంట అది. జాబ్ ఇచ్చా అంటే చెప్పి అనుకుంటే ఇస్తాను అనుకుంటే. ఏంది ఎక్కిరుతున్నా పులుసు అయిపోతాయి కొడితే పాఠశాల అమ్మ కూడా దొవడ తిరగదు. చూసావుగా డబ్బులు తీసుకొని ఎవరికి ఇచ్చా? మీ ముత్తాతే చెప్పుకో మీ తాగు చెప్పుకో మీ భూమి చెప్పుకో. మాట్లాడమ్మా మాట్లాడు ఇదిగో భయపడి ఎక్కడ చంపేస్తాడా మీ అమ్మా. చంపేది. ఏంది నీ కట్నం నాకు ఇలా ఎవరి మీద చెబుతావనే ఈయన తీసుకున్నా అన్న నేను తీసుకున్నానా ఈ దొంగ మాకోడు రోజు ఆడుకుంటాడు. నువ్వురా దొంగ పొలం ఎంబడి తిరిగి అడుక్కుదా ఎవరు ఎవడు బచ్చ కూడా ఉన్నాడు ఎవరి మీద పెట్టేద్దు. నువ్వు తిరుగుతావు సాయంత్రం తిరగదు. కాళ్ళు కేసి ఒకటే వరసాల అమ్మి కొడకలేదు. కాలు దిగిపోయింది కొట్టాగు కాలు దిగిపోయింది కొట్టాగు